ఈ వీడియోలో డూప్లిసిటీ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ లేదు. 16 లాంగ్వేజ్ ఇచ్చి తెలుగు లాంగ్వేజ్ ఇవ్వలేదు వీడు, ప్రైమ్ వీడియో వాడు. సర్లే, మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 50 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి మార్లే అనే ఒక హై పవర్డ్ లాయర్ అనమాట. తను ఒక కేసును అయితే సాల్వ్ చేయాల్సి వస్తుంది. అది కూడా ఒక పర్సనల్ కేసు అనమాట. తన బెస్ట్ ఫ్రెండ్ అయిన ఫెలా అనే అమ్మాయి యొక్క హస్బెండ్ అయితే ఎవరో మర్డర్ చేయడం అయితే జరుగుద్ది. మరి తన కేసు సాల్వ్ చేసిందా లేదా, అసలు ఎవరు తన హస్బెండ్ మర్డర్ చేశారు, వీటి చుట్టూ నడిచే స్టోరీయే డూప్లిసిటీ. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వస్తుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అంటే తెలుగు డబ్బుడు మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీ విషయానికి వచ్చేస్తే నాకైతే యావరేజ్ అనిపించింది భయ్యా. ఇట్ వాజ్ ఓకే. వన్ టైం వాచబుల్ అనిపించవచ్చు కొంతమందికి, అయితే నాకైతే యావరేజ్ అనిపించింది. పాజిటివ్స్ వచ్చేసి ప్రైమైజ్ అయితే బాగుంది. ఎందుకంటే వీళ్ళు తీసుకున్న మర్డర్ మిస్టరీ, ఆ సెటప్ అదంతా కూడా గ్రిప్పింగ్ గా ప్రెజెంట్ చేస్తారు. ఆ వ్యూవర్స్ అందరినీ కూడా కొంచెం గెస్ చేసే ఆప్షన్స్ అయితే పెట్టుకుంటారు అనమాట. అది కొంచెం మంచిగా అనిపిస్తుంది. అంటే ఆ మర్డర్ ఎవరు చేశారు, ట్రూ కల్ప్రిట్ ఎవరు, ఇదంతా కూడా మనకు ఆలోచించేలా అయితే క్రియేట్ చేస్తారో అదంతా కూడా ప్రైమైజ్ ని చాలా బాగా సెట్ చేసుకున్నారని చెప్పాలి. అండ్ ఆ నరేషన్ కూడా ఎక్కడ కూడా డల్ ఉండదు భయ్య. చాలా ఫాస్ట్ పేస్డ్ రేసీగా అయితే ఉంటుంది అనమాట. అంటే మంచి స్టడీ పేస్ లో అయితే జరుగుద్ది. అందువల్ల ఎక్కడ డల్ మూమెంట్స్ లేవు. సో నాకు కూడా అదంతా కూడా వర్కౌట్ అయింది. 1 hour 50 minutes రన్ టైమే కాబట్టి పెద్దగా బోర్ కొట్టి సీన్స్ అయితే లేవు. అది చాలా బాగా అనిపించింది. అండ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంటుంది. అంటే మెయిన్ స్టైలిష్ గా ఉంటుంది అనమాట. కొన్ని సీక్వెన్సెస్ అయితే చాలా బాగా చూపిస్తారు. ఆ సస్పెన్స్ ని అండ్ ఆ డ్రామాని కూడా బాగా షోకేస్ చేశారు అనమాట. అంతా కూడా నాకు బాగా వర్కౌట్ అయింది. అండ్ అక్కడక్కడ ఇన్వెస్టిగేషన్ సీన్స్ వర్కౌట్ అయ్యాయి. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఓవర్ ది టాప్ ఎగ్జిక్యూషన్ భయ్యా. అంటే కొన్ని ప్లాట్ ట్విస్ట్లు కానీ వాళ్ళు తీసుకెళ్లిన స్క్రీన్ ప్లే కానీ ఇదంతా కూడా ఓవర్ మెలో డ్రామాటిక్ చేస్తారనమాట. కొంచెం ఓవర్ ది టాప్ ఎగ్జిక్యూషన్ చేస్తారు. అంతా కూడా ఎందుకు అదంతా అన్న ఫీల్ అయితే వస్తుంది. ఒక నార్మల్ ఇన్వెస్టిగేషన్ మూవీలో తీసుంటే బాగున్న ఫీల్ అయితే వచ్చింది. బట్ ఇక్కడ అయితే అలా ఉండదు. ఓవర్ డ్రామాటిక్ ఉంటుంది అనమాట. అది అస్సలు వర్కౌట్ అవ్వలేదు. అండ్ మెయిన్ మూవీకి బిగ్గెస్ట్ ప్రాబ్లం వచ్చి క్యారెక్టర్ డెవలప్మెంట్ భయ్యా. సపోర్టింగ్ క్యారెక్టర్సే కాదు, మెయిన్ క్యారెక్టర్స్ కాదు, అన్ని క్యారెక్టర్లు కూడా అండర్ డెవలప్డ్ అయితే ఉంటాయి అనమాట. దేనికి కూడా మనం కనెక్ట్ అయ్యేలా ఉండము. ఆ ఇంపాక్ట్ అయితే తగ్గిపోద్ది క్యారెక్టర్స్ పెద్దగా డెవలప్ చేయకపోవడం వల్ల. అండ్ మూవీ మొత్తం కూడా ప్రెడిక్టబుల్ అండ్ పార్ట్స్ పోయా. మీరు ఎక్కువ థ్రిల్లర్స్ మూవీస్ కానీ సిరీస్లు కానీ ఎక్కువ చూస్తుంటే కనుక ఈజీగా ప్రెడిక్టివ్ చేయగలరు మొత్తం మూవీ అంతా కూడా. అందుకే నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. నాకైతే ప్రెడిక్టబుల్ అయిపోయింది మూవీ అంతా కూడా. దానివల్ల నాకు యావరేజ్ అనిపించింది. ప్రైమైజ్ బాగున్నప్పటికీ కూడా ఎగ్జిక్యూషన్ అయితే కొంచెం దెబ్బేశారని చెప్పాలి. మీరు చూద్దాం అనుకుంటే ప్రైమ్ వీడియోలో ఉంది. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ భయ్యా. అడల్ సీన్స్ ఉంటాయి. ఓకే, మీకు కనుక రివ్యూస్ వీడియోని లైక్ చేయండి. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని ఆల్ నోటిఫికేషన్స్ అన్న ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్. బాయ్.